హలో నమస్తే నేను మీ మీనా. వెల్కమ్ బ్యాక్ టు manadhaba. ఈ రోజు మనం సాబుదానా వడ సగ్గుబియ్యం వడ చేద్దాం. దీనిలో నేను పొటాటోస్ పీనట్స్ వేస్తాను. అందుకని దీనిలో కార్బ్స్ ప్రోటీన్ ఉంటాయి. మనం ఇది మార్నింగ్ లో కానీ ఈవినింగ్ స్నాక్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కార్బ్స్ ప్రోటీన్ రెండు ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఎవరికైనా రెండు అవసరమే. కార్బ్స్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి సగ్గుబియ్యాన్ని. దీంతో పాటు మనం ఒక టేస్టీ కొరియాండర్ పీనట్ చట్నీ కూడా చేద్దాం. దానిలో కూడా నేను పీనట్స్ వేస్తున్నాను. మీ ఇష్టం, కెచప్తో ఎంజాయ్ చేయాలనుకుంటే కెచప్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇది కారం కారంగా అస్సలు టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ కూడా పిండితో ఓహో అస్సలు పుల్ల పుల్లగా కారం కారంగా అస్సలు క్రిస్పీగా బయట నుంచి లోపల నుంచి సాఫ్ట్గా అస్సలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామా? సాబుదానా వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్పుతో నేను 1 కప్పు తీసుకున్నాను సాబుదానా. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇది సోక్ చేయాలి. ఎంతైతే తీసుకున్నామో అంతే వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ సోక్ చేసేసి దాని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. 1 అవర్ తర్వాత స్ట్రెయిన్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం వాటర్ చల్లేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. బాగా ఇది డ్రైగా అయిపోవాలి. ఇలా అయిపోతుంది. ఇది ఒక్కొక్కటి పర్ల్స్ లాగా ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. ఈ ప్రిపరేషన్ అంతా మీరు ముందు డే అయినా చేసి పెట్టుకోవచ్చు. బాయిల్డ్ పొటాటోస్ 3, మీ ఇష్టం 2 వేసుకోవాలంటే 2 వేసుకోవచ్చు కార్బ్స్ తక్కువ తినేవాళ్ళు. పీనట్స్ 1 కప్కి హాఫ్ కప్పు యూస్ చేయొచ్చు. నాకు పీనట్స్ అంటే చాలా ఇష్టం. దీన్ని నేను 1 కప్ తీసుకున్నాను. ఇది మనం మిక్సీ పట్టాలి. లైట్గా పీనట్స్ కనిపిస్తే చాలా బాగుంటుంది. ఆ క్రంచ్ వస్తే నోట్లో. కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. నేను తక్కువ తింటాను. ఇంకా పచ్చిమిర్చి 2-3. దీనిలో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా వేసుకోండి. కొంచెం చిన్నగా కట్ చేసిన అల్లం. మీరు పచ్చిమిర్చి అల్లం కావాలంటే మిక్సీ బట్టి పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఉప్పు, ఒక హాఫ్ నిమ్మకాయ, కొరియాండర్ లీవ్స్. ఇంకా నేను బైండింగ్ కోసం కొంచెం రైస్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్. చట్నీ కోసం ఒక హాఫ్ కప్ కొరియాండర్ లీవ్స్, 2 పచ్చిమిర్చి, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పీనట్స్. ఇది 1/4 కప్. లెమన్ కొంచెం చట్నీ కోసం వాటర్. ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చట్నీ కూడా చేసి పక్కన పెట్టుకుందాం. మన చట్నీ రెడీ అయింది. మనం పీనట్స్ కూడా మిక్సీ వేసుకుందాం. ఇంకా దీనిలో సగ్గుబియ్యం, కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పొటాటోస్ బాగా క్రష్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు పొటాటోస్. అల్లం, జింజర్. ఫస్ట్ పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోండి. మీరు మ్యాష్ చేసైనా దీనిలో వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే కలపటానికి ఇలా పెద్దది యూజ్ చేసుకుంటాను, సరిగ్గా కలిసిపోతాయి. కొరియాండర్ లీవ్స్, హాఫ్ లెమన్ జ్యూస్, ఇంక 3-4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ వేసేయండి. మీరు కావాలంటే చట్నీలో కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు, నేను వేయను. ఉప్పు లైట్గా తక్కువైంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. ఇంక ఇలా లడ్డు చేసి చూసుకోండి. లడ్డు రావాలి, లడ్డు ఫాము. ఇలా అంటే లడ్డు లాగా ఫామ్ అవ్వాలి. ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఆయిల్ పెట్టేద్దాం. మీరు హ్యాండ్స్ క్లీన్ చేసుకొని ఫస్ట్ రౌండ్ బాల్స్ చేసుకోండి. ఇలా మధ్యలో ఇలా పామ్లో పెట్టుకొని ఇలా పామ్తోనే నొక్కండి. క్రాక్స్ లేకుండా ఇలా షేప్ చేసుకోండి. క్రాక్స్ ఉండకూడదు. మీరు కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని ఇలా పామ్స్ మధ్యలో పెట్టి పామ్స్తోనే నొక్కాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి, లైట్గా ఇలా అంటూ ఉండాలి. ఇంకా ఎడ్జెస్ని షేప్ చేసేయండి, క్రాక్స్ ఉండకూడదు.
కొంచెం పీనట్స్ ఇలా వేసాం కాబట్టి మధ్య మధ్యలో బైట్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్లో అలా బైట్స్ వస్తూ ఉంటే. ఆయిల్ బాగా హీట్ చేయబాకండి, మీడియంగానే ఉండాలి. మీరు కావాలంటే ఇలా పెద్దవి కూడా చేసుకోవచ్చు. వీటిని ఇలా నొక్కేస్తే ఇవే పెద్దవి అయిపోతాయి. మీ ఇష్టం, మీకు చిన్న చిన్న క్యూట్గా కావాలో ఇలా పెద్ద పెద్దగా కావాలో అన్నీ చేసి మీరు పక్కన పెట్టుకొని ఫ్రై అయినా చేసుకోవచ్చు. పిల్లలు అసలు చాలా తొందరగా బోర్ అయిపోతారు ఒకేలాంటి స్నాక్ తిని రోజు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. మా అమ్మాయికి ఫ్రైడ్ అంటే చాలా ఇష్టం. నేను ఇంకా ఆలోచిస్తూ ఉంటా, ఫ్రైడే ఇవ్వాలి కాబట్టి దాన్నే కొంచెం హెల్దీగా ఎలా దీంతో పాటు పిల్లలకి చక్కగా ఒక గ్లాసు ఫ్రెష్ జ్యూస్ ఇంట్లో తీసిచ్చింది ఇస్తే చాలా హ్యాపీగా, మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా జ్యూసు ఇది చాలా ఎంజాయ్ చేసిద్ది. ఇంకా మన ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చిన్న బాల్ వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగానే హీట్ ఎక్కింది. ఇంకా ఒక్కొక్కటి వేసుకోండి. ఎక్కువ పెద్ద కడాయి తీసుకోబాకండి, ఇలా ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి. మరీ డీప్ ఫ్రై చేస్తే విరిగిపోతాయి, ఎందుకంటే మన బైండింగ్ ఏజెంటు పీనట్స్ కాబట్టి. ఓవర్ ఫిల్ చేయబాకండి. 2-3 మినిట్స్ వరకు దీన్ని అస్సలు కదలపకండి. కొంచెం లైట్ బ్రౌనిష్ అయిన తర్వాతే మీరు టర్న్ చేయండి. అప్పటి వరకు అసలు ఏ వర్చి ఏమి యూజ్ చేయబాకండి. మీడియం ఫ్లేమ్ ఉండాలి. కొంచెం గోల్డెన్ అయినవే టర్న్ చేసుకోండి. అప్పటి వరకు అసలు ఏ స్పాచులా కానీ ఏమి యూజ్ చేయబాకండి. ఇది ఇప్పుడు టర్న్ చేసుకోవచ్చు. ఇంక ఇది మంచి కలర్ వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట నుంచి చాలా క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి. కారం మీ కారంగా అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో చాలా తక్కువ తింటారు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వేద్దాం. ఇంకా దీన్ని నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే టర్న్ చేస్తున్నాను. ముందు అస్సలు చెంచా పెట్టి టర్న్ చేయొద్దు, లేకపోతే విరిగిపోతాయి. మీరు కొంచెం చిన్న సైజు అయినా చేసుకోవచ్చు. కింద టిష్యూ పెట్టుకొని పైన ఇవి పెట్టుకోవచ్చు మీరు. నేనేం పెట్టట్లేదు. చూడండి, మనం ఫస్ట్ చేసింది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. ఈ కలర్లో కూడా టర్న్ చేయొద్దు, ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాతే టర్న్ చేయండి. మీకు సౌండ్ వినిపిస్తాను, వినిపిస్తే కనుక చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి మీరు ఫాస్ట్లో అయినా తినొచ్చు, మీరు ఫాస్ట్ ఉన్నప్పుడు. కానీ దానిలో మీరు ఉప్పు, కారం, రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళు గ్రీన్ చిల్లీసే యూజ్ చేసుకోండి. నార్మల్ సాల్ట్ వాళ్ళు సేందా నమక్ యూజ్ చేసుకోండి. ఇంకా నేను రైస్ ఫ్లవర్ యూజ్ చేశాను. మీరు ఫాస్ట్లో ఏ అయితే ఆటా ఫ్లవర్ తింటారో ఆ ఫ్లవర్ యూజ్ చేసుకోండి. పుట్టుక ఆట, సింగాడేక ఆట అలాంటివి యూజ్ చేసుకోవచ్చు బైండింగ్ కోసం. ఇంక ఇది టర్న్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు. నేను కొంచెం గార్నిష్ కోసం గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. దీనిలోనే వేసేస్తాను నేను. ఇంకా నేను ఇది వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్లోంచి దూరంగా ఉంటాను గ్రీన్ చిల్లీస్ ఎప్పుడైనా వేసినప్పుడు. మన లాస్ట్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేద్దాం. 1 కప్పు సాబుదానా, 1 కప్పు పీనట్స్, 3 పొటాటోస్తో మీకు ఒక 13-14 ఇలా టిక్కీలు వస్తాయి వడలు. మన ఎంతో టేస్టీ సాబుదానా వడ రెడీ. మన సాబుదానా వడ చాలా బాగా వచ్చినాయి.
నేను దీంతో పాటు కొరియాండర్ అను పీనట్స్ చట్నీ చేశాను. మీరు కావాలంటే ఓన్లీ కొరియాండర్ చట్నీ కూడా చేసుకోవచ్చు. కొరియాండర్ మీ చట్నీ కూడా చేసుకోవచ్చు. లేకపోతే కెచప్తో కూడా తినొచ్చు, మీ ఇష్టం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ ఆలూ టిక్కీ కంటే డిఫరెంట్ టేస్ట్ దీనిలో వస్తుంది. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు పీనట్స్ బైట్స్ వస్తాయి, కొంచెం పుల్ల టేస్ట్ వస్తుంది, కొంచెం కారం కారం టేస్ట్ వస్తుంది. మీరు తప్పక ఇది ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ మన ఢాబా.